తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సత్య. ప్రస్తుతం రాయలసీమలో రాజకీయంగా ఎవరికి వాళ్ళు అడుగులు చకచక కదుపుతున్నారా అనేసానంటే సమీకరణాలు చూస్తుంటే అది చాలా చాలా స్పష్టంగా అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. తమ పట్టుని సాధించుకునేందుకు, అలాగే కులాల వారీగా తమ బలాన్ని ఇంకా స్ట్రెంథన్ చేసుకునేందుకు ఆయా కులాల మీటింగ్స్ అనేవి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ రాయలసీమలో మొన్న మధ్య బలిజ మీటింగ్ జరిగింది. కనీవిని ఎరగని రీతిలో చాలా పెద్ద ఎత్తున ఈ మీటింగ్ని కండక్ట్ చేశారు. ఏంటి మీటింగ్ సారాంశము? ఇంత పెద్ద ఎత్తున బలిజలు ఏకతాటిపైకి రావడము ఎవరికి లాభించే అంశము, ఎవరికి నష్టం చేకూర్చే అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకటి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సండి. కాపు బలిజ అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అది కాబట్టి ఈ మధ్య పోలరైజేషన్ అనేది చాలా స్పష్టంగా, అవేర్నెస్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి గ్రేటర్ రాయలసీమలో బలిజ మీటింగ్ ఏ మెసేజ్ ఇస్తుంది? ఇది ఎల్లయ్యో పుల్లయ్యో మల్లయ్యో ఈ సభా సమావేశాన్ని నిర్వహించి ఉంటే ఈ స్థాయిలో ధ్వని వినిపించేది కాదు. ఇది సాక్షాత్తు వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యావేత్త మిద్దె శాంతిరాముడు గారు. ఆయన మెడికల్ కాలేజీలు కావచ్చు, లేకపోతే విద్యా సంస్థలు, విద్యా వ్యవస్థలు కావచ్చు, ఒక ఆడిటర్గా తన జీవితాన్ని ప్రారంభించి విద్యా సంస్థల అధినేతగా ఆయన ఎదిగినటువంటి తీరు చాలా స్ఫూర్తివంతంగా ఉంటుంది. ఆయన గురుమానకొండ అనేటటువంటి ఒక స్వగ్రామం నుంచే తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. మనకి భారత ప్రధానిగా పివి నరసింహారావు గారు ఉన్న రోజుల్లో ఆయనతో కలిసి ప్రయాణం చేసి అక్కడి నుంచి ఆయన ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్లతో చాలా సఖ్యతగా, సామరస్యంగా ఉంటూ ఆయన విద్యా సంస్థల్ని ఆయన శిఖర సమానమైనటువంటి స్థాయికి చేర్చినటువంటి వ్యక్తి. రాయలసీమ జిల్లాల్లో ఈ సామాజిక వర్గంలో, బలిజ సామాజిక వర్గంలో పుట్టినటువంటి ఒక జాతి రత్నం అని చెప్పొచ్చు డాక్టర్ మిద్దె శాంతిరాముడు గారు. ఆయన ప్రస్థానం చాలా నిజంగా ఇందాక నేను స్ఫూర్తివంతంగా ఉంటుందని నేను ఎందుకన్నానంటే, ఆయన డాక్టర్ కావాలని ఆ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి ఎంట్రన్స్ ఫీ కూడా లేనటువంటి పరిస్థితుల్లో, కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఆయన తన దిశని మార్చుకున్నటువంటి వ్యక్తి. ఓకే. ఆ స్థాయి నుంచి ఆయన ఈరోజు ఇవాళ ఎంతోమంది, వందల మంది, వేల మంది డాక్టర్లు అక్కడ ఆయన విద్యా సంస్థల నుంచి వెలుపలికి వస్తున్నారంటే ఆ రోజు ఆయన సంకల్పం ఎంత గొప్పదని మనకు అనిపిస్తుంది. అటువంటి వ్యక్తి ఈరోజు ఈ పిలుపునిచ్చి వేలాది మంది ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాలలో జరిగినటువంటి ఆ సమావేశానికి హాజరు కావడం, అక్కడ చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే మేధో మదనం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మేధో మదనం జరిగింది. అంత క్రితం కానీ ఆ తర్వాత కానీ రాయలసీమ జిల్లాలో బలిజల పట్ల రాజకీయ పార్టీలు ప్రదర్శిస్తున్న వివక్ష, మరి ముఖ్యంగా గతంలో వైకాపా కావచ్చు, ఆ తర్వాత వైకాపా దారిలోనే తెదేపా కావచ్చు, ఏంటంటే దీనిని మనం కుట్రకోణంలో చూడొచ్చు అనమాట. సైలెన్స్ కాన్స్పిరసీ అంటారు, నిశ్శబ్దపు కుట్రకోణం అనమాట. ఈ నిశ్శబ్దపు కుట్రకోణం ఎట్లా ఉంటుందంటే, మీకు యాస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళ ఎలక్షన్స్ని ఫేస్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి, కానీ వాళ్ళకి అవకాశాలు రావు. ఓకే. వీళ్ళని రకరకాల కారణాలు చెప్పి, రకరకాల పేర్లు చెప్పి, రకరకాల సమీకరణలు చూపించి ప్రక్కన పెడతా ఉంటారు. అది ఉమ్మడి కర్నూలు జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాకు వచ్చేటప్పటికి చాలా పెద్ద ఎత్తున అనిపిస్తుంది. మీకు రాయలసీమలో కర్నూలు, కడప, ఈ గ్రేటర్ రాయలసీమలో నెల్లూరు, ఇవి యూనిట్గా తీసుకుంటే ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గం యొక్క ఆధిపత్యం కనిపించదు. రెడ్డి సామాజిక వర్గం యొక్క ప్రాబల్యమో ప్రాధాన్యత లేదు అని చెప్పడం నా అభిమతం కాదు. కాకపోతే ఏంటంటే వీరితో పాటు కురుబలు ఉన్నారు, వాల్మీకులు ఉన్నారు, యాదవులు ఉన్నారు. నెల్లూరు జిల్లాకు వచ్చేటప్పుడు యాదవులు కనిపిస్తారు, ముస్లిం మైనార్టీలు ఉన్నారు. వీళ్ళతో పాటు అదే సంఖ్యలో మీకు కొన్ని నియోజకవర్గాల్లో బలిజలు కూడా ఉన్నారన్న విషయం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో విస్మరించరాదు. అయితే ఇక్కడ వైకాపా గతంలో మనకి అనంతపురం జిల్లా మీద, ఉమ్మడి చిత్తూరు జిల్లా మీదే కాకుండా కడప జిల్లాలో మళ్ళీ రాజంపేట లోక్సభ సభ్యుడిగా కాకుండా మిథున్ రెడ్డి గారిని తీసుకొచ్చి అనంతపురం జిల్లా మీద కూడా మిథున్ రెడ్డి గారి యొక్క ఆధిపత్యం కొనసాగినటువంటి నేపథ్యంలో అక్కడ 14 నియోజకవర్గాలు ఉంటాయి. 2 నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్ పోతే మిగతా 12 నియోజకవర్గాల్లో మిథున్ రెడ్డి గారు 6 నియోజకవర్గాలు రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించుకుని మిగతా 6 ఒకటి ముస్లిం మైనార్టీ, మిగతా వెనుకబడిన తరగతులు అని చెప్పి కేటాయించినటువంటి నేపథ్యంలో అనంతపురం నుంచి బలిజలు చాలా పెద్ద ఎత్తున ఆశించారు. వాళ్ళకి మహాలక్ష్మి శ్రీనివాసులు గారు కావచ్చు, లేకపోతే డాక్టర్ కలిమిశెట్టి మునరత్నం గారు కావచ్చు, ఇట్లా ఆశించారు. వీళ్ళకి ఇస్తే తెలుగుదేశంలో జైలు మురళీధర్ రాయలు ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వచ్చని తెలుగుదేశం వాళ్ళు చూశారు. అది ఆ సమీకరణ సాధ్యపడాల. వాళ్ళు ఆశిస్తున్నది ఏంటంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2 నియోజకవర్గాలు, అనంతపురం, కదిరి, లేకపోతే అనంతపురం, పుట్టపర్తి, ఇట్లా, లేకపోతే అనంతపురం మరొక నియోజకవర్గం ఏదైనా అని ఆశిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చేటప్పటికి మనకు నంద్యాల, ఆళ్లగడ్డ, పాణ్యం, ఈ మన బనగానపల్లి కొంత డోన్, ఇక్కడ మీకు బలిజల యొక్క సాంద్రత కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా నంద్యాల, ఆళ్లగడ్డ.
నంద్యాల ఎప్పటికప్పుడు బలిజల్ని విస్మరిస్తూనే వస్తున్నారు. ఒక్క నంద్యాల ఆళ్లగడ్డ ప్రాంతంలోనే డాక్టర్ మిద్దె శాంతిరాముడు గారు కావచ్చు, వారి కుమారుడు జయరాం నాయుడు గారు కావచ్చు, లేకపోతే మనకి వెదుర్ల రామచంద్రరావు గారు కావచ్చు, ఏవిఆర్ ప్రసాద్ గారు కావచ్చు, లేకపోతే నల్లగట్ల పవన్ కుమార్ గారు కావచ్చు, గోగిశెట్టి నరసింహారావు గారు కావచ్చు, శెట్టి విజయ్ కుమార్ గారు కావచ్చు, మనకి ఇంతమంది ఎన్నికల్ని ఎదుర్కోగలిగినటువంటి వ్యక్తులు, నాయకులు మనకి ఇక్కడ కనిపిస్తారు. వీళ్ళకి ఎవరికీ అవకాశం రావటం లేదు. ఇవాళ మిద్దె శాంతిరాముడు గారు ఒక అడుగు ముందుకు వేయడం వల్ల ఏమైందంటే ఎక్కడ లేనటువంటి చైతన్యం ఇప్పుడు అక్కడ రాయలసీమ జిల్లాలో వచ్చింది అన్నమాట వాస్తవం. అలాగే ఉమ్మడి కడప జిల్లాకు వచ్చేటప్పటికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఆయన కడప లోక్సభ నుంచి పోటీ చేస్తూ రాజంపేట లోక్సభ నియోజకవర్గం ఎప్పుడు ఏ సాయి ప్రతాప్ గారు పోటీ చేసేలాగే ఆయన దానికి ఆ విధంగానే సమీకరణ చేసేవారు. ఎందుకంటే అక్కడ బలిజలకు ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి బలిజలు నన్ను సొంతం చేసుకుంటారు అనేటటువంటి ఒక విధానం రాజశేఖర రెడ్డి గారికి ఉండేది. అయితే తెలుగుదేశం ఉమ్మడి కడప జిల్లాకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా బలిజలకి చాలా ప్రాధాన్యతనిచ్చింది. బండారు రత్నసభాపతి గారు కావచ్చు, సి రామచంద్రయ్య గారు కావచ్చు, పసుపులేటి బ్రహ్మయ్య గారు కావచ్చు, గునిపాటి రామయ్య గారు కావచ్చు, ఇట్లా మనం తీసుకుంటే చాలామంది పేర్లు కనిపిస్తాయి. బత్యాల చెంగల్లాయలు గారు 2 సార్లు శాసనమండలి సభ్యుడు కావడానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కారణం. తర్వాత చెంగల్లాయలు గారు రాజశేఖర రెడ్డి గారు మరణాంతరం ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళారు. 19 ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేశారు. 24లో ఆయనకు అవకాశం రాలేదు. తెలుగుదేశం వాళ్ళు సుభాష్ పాల్కొండరాయుడు గారిని తీసుకొచ్చి వారి కుమారుడు బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకొచ్చి రాజంపేట నుంచి పోటీ చేయించారు. ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఆయన ఓడిపోవడం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వచ్చేటప్పటికి మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, చిత్తూరు, తిరుపతి 5 నియోజకవర్గాలలో బలిజలు గతంలో ప్రస్తుతం తిరుపతిలో శ్రీనివాసులు గారితో కలుపుకుంటే వాళ్ళు ప్రాతినిధ్యం వహించిన విషయం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో విస్మరించరాదు. అప్పుడు 15 నియోజకవర్గాలు ఉంటే 5 నియోజకవర్గాల్లో బలిజలు ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి చరిత్ర వీళ్ళకి ఇక్కడ ఉంది. అలాగే మనకి శ్రీకాళహస్తి లాంటి చోట పోటీ చేసి శ్రీకాళహస్తి, నగిరి వంటి నియోజకవర్గాల్లో చంద్రగిరి, పీలేరు ఈ నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి ప్రకాశం జిల్లాలో నెల్లూరు కంటే ప్రకాశం జిల్లాలో ఎక్కువ చైతన్యం కనిపిస్తుంది. ఆమంచి కృష్ణమోహన్ గారు లాంటి నాయకులు, అంతక్రితం కామ్రేడ్ పూల సుబ్బయ్య గారు లాంటి నాయకులు, అలాగే పగడాల రామయ్య గారు లాంటి నాయకులు, ఇట్లాంటి వాళ్ళు కనిపిస్తారు. కదిరి బాబురావు గారు ఇప్పుడు ప్రస్తుతం గతంలో తెలుగుదేశంలో శాసనసభ్యులు, ఇప్పుడు వారు వైకాపాలు ఉన్నారు. వారికి వరుసకు సోదరుడయ్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గారు, ఆయన దర్శి నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఆయన చేశారు. నార్పశెట్టి శ్రీరాములు గారు, నార్పశెట్టి పాపరావు గారు తండ్రి కొడుకులు వాళ్ళు శాసనసభ్యులుగా చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్టీ రామారావు గారి మీద ఒక దశలో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో నాయకుడే లేకపోతే మాజీ మంత్రిగా చేసినటువంటి హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి గాజుల సోమశేఖర్ గారు నేను పోటీ చేస్తాను ఎన్టీ రామారావు గారి మీద పోటీకి వచ్చినటువంటి వ్యక్తి కూడా బలిజ కులస్తుడే అనమాట. ఇంకా యనమల కొండప్ప గారిని, బుట్నా గోపాలకృష్ణ గారిని ఇట్లాంటి మహామహనీయులందరూ రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైనటువంటి పాత్ర పోషించారు. ఇందాక మనం ఉమ్మడి చిత్తూరు జిల్లా గురించి మాట్లాడుకుంటే గ్రేటర్ రాయలసీమే కాకుండా ఈ రాయలసీమ అంటే గ్రేటర్ రాయలసీమ అంటే 6 జిల్లాలు ప్రస్తుతం. ఏది రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం. 1952లో మొట్టమొదటి శాసనసభ్యుడు దొడ్డా సీతారామయ్య గారు ఫ్రమ్ మదనపల్లి. 4 ఎన్నికలు సిపిఐ నాయకుడు ఆయన. 4 ఎన్నికల్లో ఆయన తలపడితే 2 ఎన్నికలు గెలుపొందినటువంటి వ్యక్తి. అట్లాగే గోరంట్ల నుంచి పూల వెంకటరమణప్ప గారు. ఇంత రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం. ఎంఎం రత్నం గారు, మన్నారు నాయుడుపల్లి మున్రత్నం గారు అంటారు, ఆయన పలంనేరు నుంచి. కేవీ పతి గారు, కడియాల వెంకటపతి గారు పుంగనూరు నుంచి. తిరుపతికి వచ్చేటప్పటికి కోలారామ గారు పోటీ చేసి ఓడిపోయారు. డాక్టర్ కత్తుల శ్యామల గారు, అంతరాజ్ మోహన్ గారు, చదలవాడ కృష్ణమూర్తి గారు, మన్నూరు వెంకటరమణ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, ఇంతమంది. ఇవాళ ఏ శ్రీనివాసులు గారు ఆయన కూడా ఇవాళ ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితి. ఎం సుగుణమ్మ గారు, వెంకటరమణ గారు అర్ధాన్ని సుగుణమ్మ గారు. ఇంత రాజకీయ చైతన్యం ఉండి ఇంతమంది నాయకులు ఇక్కడ పోటీ చేసి గెలుపొందినటువంటి నేపథ్యం ఉండి కేంద్రంలో మొట్టమొదటి సామాజిక వర్గం నుంచి ఏది తెలుగు రాష్ట్రాలు ఇవాళ విడిపడిపోయినటువంటి తెలుగు రాష్ట్రాల్లో కేంద్రంలో కేంద్ర మంత్రిగా మొట్టమొదట మీకు ఆ పదవిని అలంకరించినటువంటి వ్యక్తి రాజంపేట లోక్సభ నుంచి గెలిచినటువంటి పోతురాజు పార్థసారథి గారు. ఓకే, కేంద్రంలోనే. అట్లాగే చిత్తూరు నుంచి పోటీ చేసి గెలిచిన డికే ఆదికేశవ నాయుడు. ఇట్లా ఇంత రాజకీయ చైతన్యం ఉన్నటువంటి చోట ఇవాళ నిశ్శబ్దపు కుట్ర కోణంలో ఇవాళ రాజకీయ పార్టీలని నిస్తేజంగా స్తబ్దుగా ఈ సామాజిక వర్గాన్ని వీళ్ళు పక్కన పెడుతున్నారు అనేది అంతే వాస్తవం. మిద్దె శాంతిరాముడు గారు 2009లో ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చారు. ఆయన ప్రభావవంతమైన పాత్ర పోషించాలనుకున్నారు. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మా ఆధిపత్యం కొనసాగాలని భూమా దంపతులు భావించడం, భూమా దంపతుల యొక్క ఆధిపత్యం కొనసాగనివ్వని అనేసి ఆయన కూడా
వెనక్కి మళ్ళీ వెళ్ళిపోవడం మిద్దె శాంతరాముడు గారు ఆ రోజు ఆ రాజకీయాలు చూసినటువంటి వాళ్ళందరికీ ఇప్పటికీ ఇంకా గుర్తుంది. ఇప్పటికైనా రాజకీయ చైతన్యం చాలా పెద్ద ఎత్తున రాయలసీమ జిల్లాలో మరీ ముఖ్యంగా మిద్దె శాంతరాముడు గారి నాయకత్వంలో వచ్చినందుకు ఈ సామాజిక వర్గం ఇంకెంత చైతన్యంతో పరిశ్రమిస్తుందో, రేపు నియోజకవర్గాల పెంపు జరిగితే వాళ్ళు ప్రభావవంతమైన పాత్ర పోషించేటటువంటి నియోజకవర్గాలు వాళ్ళ స్థానాల్ని వాళ్ళు కాపాడుకుంటారని, ఆ స్థానాల నుంచి వాళ్ళు పోటీ చేస్తారని మనం ఆశించవచ్చు సంధి గారు. గత రాయలసీమ అంటే రెడ్ల రాజకీయం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది, మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ బలిజ సామాజిక వర్గానికి సంబంధించుకోవచ్చు, ఈ చైతన్యానికి సంబంధించుకోవచ్చు, ఎంతవరకు ఫేస్ చేయగలుగుతారు? ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా ఇందాక నేను మొదట్లోనే ఒక విషయం చెప్పాను. పోటీ చేసేటటువంటి నియోజకవర్గాలు ఉన్నప్పటికీ, పోటీ చేయడానికి సంసిద్ధత వ్యక్తపరిచి ఎన్నికలు ఎదుర్కోగలమనేటటువంటి నాయకులు ఉన్నప్పటికీ కూడా రెండు రాజకీయ పార్టీలు, ఇక్కడ నేను జనసేనని ఈ చర్చలోకి నేను తీసుకురావటం లేదు, రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే విచిత్రమైనటువంటి సమీకరణాలు తీసుకొస్తున్నాయి. చూద్దాం. మొత్తానికైతే ఒక ఉద్యమం అయితే స్టార్ట్ అయ్యింది. ఎవరికి వాళ్ళు తమ ఉనికిని చాటుకోవడం కోసం కావచ్చు, లేకపోతే ఇది మన ప్రాంతం, అస్తిత్వ పోరాటం. చూద్దాం ఎంతవరకు దారితీస్తుంది, పార్టీలు ఎలా స్వాగతిస్తాయనే విషయం మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.